అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టుడేస్ లైవ్. ఈరోజు ఎక్స్క్లూజివ్గా డిజిటల్ సెన్స్ మీద పిల్లలకి కామన్ సెన్స్ ఎంత ఇంపార్టెంటో, డిజిటల్ సెన్స్ కామన్ సెన్స్ అందరికీ ఇంపార్టెంటే, అందులో పర్టికులర్గా ఈసారి మనం కామన్ సెన్స్తో పాటు డిజిటల్ సెన్స్ కూడా పిల్లలకి నేర్పాలి. సో మస్ట్ అండ్ షుడ్గా ఈరోజు దాని గురించి నేర్చుకుందాం. ఒక్క 1 minute ఆగి, ఇప్పుడు అందరూ లైవ్కి వస్తున్నారు కాబట్టి జస్ట్ ఒక 1 minute ఆగి మనం ఇమీడియట్గా లైవ్ స్టార్ట్ చేద్దాం. ఇది ప్రతి పేరెంట్కి చాలా చాలా ఇంపార్టెంట్. మీ పిల్లలు చిన్న వయసు నుంచే, ఇప్పుడు 3 years కిడ్డే యూట్యూబ్లో వీడియో ఎలా స్కిప్ చేయాలి, యాడ్ వస్తే ఎలా స్కిప్ చేయాలి అవన్నీ తెలుసు, రీల్ ఎలా పైకి లాగాలి ఇవన్నీ తెలుసు. అలాగే ప్రతి ఒక్కదానికి ఉంటుంది కాబట్టి సో జస్ట్ ఒక 1 minute తర్వాత ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ నీడ్ ఆఫ్ ది ఆర్ టాపిక్ మీద మనం ఈరోజు లైవ్ మాట్లాడుకుందాం. సో ఒక 2 minutes ఆగి మన టాపిక్ స్టార్ట్ చేద్దాం. బికాస్ స్లోగా పీపుల్ జాయిన్ అవుతున్నారు. జయకృష్ణ ఎల్లా గారు, మాధురి గారు, సునీత గారు, ఎవ్రీవన్ ఈస్ జాయినింగ్. జస్ట్ 2 minutes ఆగి మన ప్రోగ్రామ్ని, ఈ లైవ్ సెషన్ స్టార్ట్ చేద్దాం. పరమేష్ గారు, ఎస్, చందు గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఎవ్రీవన్. రాజేష్ కొండూరి గారు, ఎస్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ డిజిటల్ సెన్స్. అవును, మీరు ఎంతమందికి కామన్ సెన్స్ అంటే తెలుసు? భలేవాళ్ళు సార్, రోజు పదం వింటూనే ఉన్నాం కదా. వింటూ ఉండడం వేరు, కామన్ సెన్స్ అంటే మీకు తెలిసింది ఫస్ట్ చెప్పండి. కామన్ సెన్స్ అంటే ఏంటి మీకు తెలిసింది ఫస్ట్ చెప్పండి. తర్వాత నేను ఈరోజు అసలు ఈ డిజిటల్ సెన్స్ టాపిక్ ఎందుకు తీసుకున్నాడో కూడా మీకు క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ మీ దృష్టిలో కామన్ సెన్స్ ఏంటి? కామన్ సెన్స్ అంటే ఏంటి? ఎవరన్నా కింద కామెంట్ సెక్షన్లో, నేను జస్ట్ 1 minute టైం ఇస్తాను, మీరు హ్యాపీగా కామన్ సెన్స్ అంటే ఏంటి అనేది మీరు రాయండి. ఓకే, ఎస్. హాయ్ శిరీష గారు, హాయ్ అండి. సో పీపుల్ ఆర్ జాయినింగ్ స్లోలీ. ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ మళ్ళీ చెప్తున్నాను. కామన్ సెన్స్ మనుషులకి ఎంత ఇంపార్టెంటో, మామూలుగా రోజువారీ లైఫ్లో కామన్ సెన్స్ ఎంత ఇంపార్టెంటో, ఈ రోజుల్లో పిల్లలకి ఫస్ట్ డిజిటల్ సెన్స్ నేర్పించాలి. పిల్లలకే కాదు, చాలా వరకు చెప్పాలంటే మనం కూడా తెలుసుకోవాలి డిజిటల్ సెన్స్. ఈరోజు అదే టాపిక్ మాట్లాడబోతున్నాను. ఖచ్చితంగా లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి, కరోనా తర్వాత ఏదైతే మనం డ్రాస్టిక్ చేంజ్ పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ ఈ సోషల్ మీడియాలో కానీ చూస్తున్నామో, దానికి సంబంధించి భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలంటే ఈరోజు ఈ డిజిటల్ సెన్స్ టాపిక్ ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ అండి. సో కామన్ సెన్స్ అంటే ఏంటి మీ దృష్టిలో చాట్ బాక్స్లో రాయండి. దాని తర్వాత నా ప్రోగ్రామ్, నా లైవ్ నేను స్టార్ట్ చేస్తాను. కామన్ సెన్స్ అంటే ఏంటి? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్ జాయినింగ్. హాయ్, గుడ్ ఈవినింగ్ సార్, ఐఎమ్ షబీనా బేగం. షబీనా గారు, థ్యాంక్ యూ అండి. హాయ్ అండి. సో నేను చెప్తాను కామన్ సెన్స్ అంటే ఏంటంటే, రోజువారీ విషయాల్ని, రోజువారీ థింగ్స్ని, డైలీ వచ్చే ప్రాబ్లమ్స్ని కానీ, డైలీ వచ్చే సిచ్యువేషన్స్ని కానీ, దాన్ని హ్యాండిల్ చేయడానికి మన లాజిక్ని యూజ్ చేయడాన్ని కామన్ సెన్స్ అంటారు. పెద్ద పెద్ద సమస్యలు, పెద్ద పెద్ద అదేదో 2 రాష్ట్రాలు 2 దేశాల మధ్య వచ్చే యుద్ధాలు అవ్వచ్చు, ప్రపంచ దేశాల మధ్య ప్రాబ్లమ్స్ కాదు. రోజువారీ మనం చేసే విషయాల్లోనే చిన్న చిన్న వచ్చే ప్రాబ్లమ్స్తో మన సెన్స్ యూజ్ చేసి ఎలా దాన్ని సాల్వ్ చేస్తున్నా, ఎలా దాన్ని హ్యాండిల్ చేస్తున్నాం, దాన్ని కామన్ సెన్స్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, తడి చేతులతో ఎవరన్నా వెళ్ళి ప్లగ్ పట్టుకుంటున్నారంటే ఏమంటారు? అరే జాగ్రత్త, షాక్ కొడుతుంది అంటారు. ఇది కామన్ సెన్స్. అది అర్థమైందా? ఇప్పుడు ఫ్లోర్ క్లీన్ చేశారు, ఫ్లోర్ మొత్తం వెట్గా క్లీన్ చేసి పెట్టారు. ఆ టైంలో మనం దాని మీద పరిగెడితే ఏమవుద్ది? అరే పడతారా, జాగ్రత్త అని చెప్పి అంటాం. ఎందుకంటే అది కామన్ సెన్స్, రైట్? ఇది కామన్ సెన్స్ ఏంటంటే, రోజు చేసే విషయాల్ని కొద్దిగా లాజికల్గా ముందు జాగ్రత్తగా ఉంటూ దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలని చెప్పేదే కామన్ సెన్స్. అవునా? సారీ టు సే దిస్, ఈ మధ్య చాలా మందికి ఆ కామన్ సెన్సే మిస్ అవుతుంది. ఫస్ట్ పాయింట్, మనిషి బ్రతకడానికి కామన్ సెన్స్ ఎంత ఇంపార్టెంటో, ఈ డిజిటల్ వరల్డ్ వచ్చాక డిజిటల్ సెన్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. డిజిటల్ సెన్స్, అందులో ముఖ్యంగా ఇప్పటి పిల్లలకు ఖచ్చితంగా డిజిటల్ సెన్స్ నేర్పకపోతే వాళ్ళు నేర్చుకునే విషయాలు, వాళ్ళు నేర్చుకునే ధోరణి చాలా డిఫరెంట్గా ఉంటుంది. అందుకే ఈరోజు మీకు మొత్తం 7 విషయాలు, ఓకే, టోటల్ 7 points నేను చెప్తాను. 7 points డిజిటల్ సెన్స్ మీ పిల్లలకు ఖచ్చితంగా నేర్పించాలి. అదే నేను చెప్తాను. 7 points జాగ్రత్తగా మీరు వీలైతే నోట్ చేసుకోండి. లాస్ట్లో ఎవరన్నా స్టార్టింగ్ నుంచి లాస్ట్లో ఎవరన్నా 7 points మీరే మొత్తం నోట్ చేసుకొని 7 points లాస్ట్లో పెట్టచ్చు. ఓకే, ఫస్ట్ది దానికంటే ముందు సార్ డిజిటల్ సెన్స్ ఎందుకు సార్ అంటే,
3 ఏళ్ల పిల్లాడికి యూట్యూబ్లో స్కిప్ యాడ్ అని నొక్కాలో ఎవరు చెప్పట్లే, వాడే నేర్చుకొని వెళ్ళిపోతున్నాడు. ఒక 9 ఏళ్ల కిడ్కి సోషల్ మీడియా అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇన్స్టాగ్రామ్లో ఎలా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, స్నాప్చాట్లో ఎలా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి వాళ్ళకి ఎవరు చెప్పట్లే, వాళ్ళే చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. 13 years దాటితే 13 సంవత్సరాలు దాటిన పిల్లలందరూ ఇప్పుడు దేంట్లో ఉన్నారంటే ఎక్కువ గేమింగ్ అడిక్షన్లో కానీ, ఎక్కువ సోషల్ మీడియా అడిక్షన్లో కానీ, ఇంకా చెప్పాలంటే పార్న్లో కానీ. అర్థమైందా? డార్క్ కామెడీ చూసే ఏజ్ ఇప్పుడు దౌర్భాగ్యం ఏంటో చెప్తాను. మీలో ఎంతమందికి డార్క్ కామెడీ అంటే తెలుసో లేదో నాకు తెలీదు. తెలిస్తే ఒకసారి చెప్పండి. డార్క్ కామెడీ అని మీకు తెలిస్తే, మొన్న ఒక స్టాట్స్ రిలీజ్ చేస్తే డార్క్ కామెడీ చూసేది ఎవరంటే 14 ఏళ్ల నుంచి 22 ఏళ్ల వయసు పిల్లలు మాత్రమే డార్క్ కామెడీ చూస్తున్నారు. మీరు నేను చూడట్లా. అసలు డార్క్ కామెడీ అంటే చాలా మంది పెద్దవాళ్ళకి అసలు తెలియదు. కానీ వాడకూడని పదాలతో, వల్గర్ వర్డ్స్ తో పాటు బూతులు వాడుతూ మాట్లాడుతూ దాన్ని గేమింగ్ లో కానీ లేకుంటే చిన్న వీడియోస్ తీసి దాన్ని అసలు నాకు తెలిసి అడల్ట్ కంటెంట్ ని కాస్త సోషల్ మీడియా ద్వారా 14 ఏళ్ల వయసుకే పిల్లలు చూస్తూ దానికి ఇంకా నేను చెప్పాలంటే నాకే, ఎందుకంటే మాకు వచ్చే కేసెస్ లో వాళ్ళని ఫస్ట్ చెక్ చేస్తూ ఉంటే చాలా మంది ఇదే ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నారు. డార్క్ కామెడీ, క్రింజ్ కామెడీ, ట్రోల్స్, వీటన్నిటిలో చాలా మంది పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు. ఒక్కసారి డార్క్ కామెడీలోకి వెళ్ళారనుకోండి, వాళ్ళ మైండ్ సెట్ ఎంత వర్స్ తయారవ్వాలో అంత వర్స్ తయారవుతుంది. ఎందుకంటే మాట్లాడితే ముందొక పదం వెనకో పదం తగిలించుకొని ఆ వల్గర్ వర్డ్సే మాట్లాడడం మొదలు పెడతారు. పాపం వాళ్ళకి అది తెలియదు. కానీ ఎక్కడి నుంచి వచ్చిందంటే కేవలం వాళ్ళు రోజు చూసే హ్యాబిట్స్ లో నుంచి వచ్చేస్తుంది. అందుకే డార్క్ కామెడీ ఎవరు ఎక్కువ చూస్తున్నారంటే 14 ఏళ్ల నుంచి 22 ఏళ్ల వాళ్ళ మధ్యలో సంఖ్య ఎక్కువ ఉంది. దయచేసి మీ పిల్లల్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే ఇప్పుడు ఇది మాట్లాడుతున్నాను. జాగ్రత్తగా చూడండి. ఈరోజు సెషన్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మీకు 7 విషయాలు చెప్తాను డిజిటల్ సెన్స్ లో. ఈ డిజిటల్ సెన్స్ లో 7 విషయాలు పిల్లలు పెద్దలు అందరూ కనుక పాటిస్తే దెర్ ఆర్ హై ఛాన్సెస్ మనల్ని మనం సేఫ్ గా సెక్యూర్ గా పెట్టుకున్నట్టు అవుతాం. ఓకే, ఫస్ట్ది డిజిటల్ లిటరసీ. డిజిటల్ లిటరసీ అన్ని డీతోనే స్టార్ట్ అవుతాయి. అన్ని మొత్తం 7 పాయింట్స్ కూడా డీతో స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ వన్ డిజిటల్ లిటరసీ. డిజిటల్ లిటరసీ అంటే అసలు బయట అండర్స్టాండింగ్, ఒక గూగుల్ ఎలా పనిచేస్తుంది, ఒక చాట్ జీపీటీ ఎలా పనిచేస్తుంది, ఒక ఇన్స్టాగ్రామ్ ఎలా పనిచేస్తుంది, స్నాప్చాట్ ఎలా పనిచేస్తుంది, అది ఏదైనా సరే అండర్స్టాండ్ హౌ ఇట్ వర్క్స్, అది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడాన్ని డిజిటల్ లిటరసీ అంటాం. బాగా గుర్తుపెట్టుకోండి. డిజిటల్ లిటరసీ అంటే ఇప్పుడు చాలా మందికి నాకు వాట్సాప్ ఎలా వర్క్ చేస్తుందో తెలియదంటే స్టార్టింగ్ లో అనేవాళ్ళు, అవునా వాట్సాప్ ఎలా పనిచేస్తుందో తెలియదని. కానీ దాని తర్వాత మనకు వాట్సాప్ ఎలా పనిచేస్తుందో తెలుసు, టెలిగ్రామ్ ఎలా పనిచేస్తుందో తెలుసు, ఇన్స్టాగ్రామ్లు అన్ని వాడటం మొదలు పెట్టాం. దాన్ని ఫస్ట్ అసలు ఏదేది ఎలా పనిచేస్తుంది, ఏదేది ఎలా వాడాలనేది ఫస్ట్ తెలిసి ఉండాలి. దాన్ని డిజిటల్ లిటరసీ అంటాం. అండర్స్టాండింగ్ హౌ టెక్ వర్క్స్. ఓకే, డిజిటల్ ఎటికెట్. డిజిటల్ ఎటికెట్ బాగా గుర్తుపెట్టుకోండి. డిజిటల్ ఎటికెట్. డిజిటల్ ఎటికెట్ అంటే ఏంటంటే ఇది 200% మనందరం మిస్ చేసే ఎలిమెంట్. యా, మీరు లాస్ట్లో మీ క్వశ్చన్స్ అన్ని రాయొచ్చండి. జస్ట్ మీరు ఒక్కసారి లాస్ట్లో మీ క్వశ్చన్స్ రాయండి, కానీ ఇప్పుడు మాత్రం జాగ్రత్తగా వినండి. ఫస్ట్ వన్ డిజిటల్ లిటరసీ, సెకండ్ వన్ డిజిటల్ ఎటికెట్. ఎటికెట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళామంటే దాన్ని ఏమంటారంటే డైనింగ్ ఎలా చేయాలి, డైనింగ్ ఎటికెట్ ఏంటి, ఇలా ఎటికెట్ అంటే ఒక మేనర్స్ అని చెప్పాలి. ఓకే, ఒక పద్ధతి, ఎలా బిహేవ్ చేయాలి. ఓకే, ఎటికెట్. ఇక్కడ డిజిటల్ ఎటికెట్ అంటే మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం అనేది చాలా 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 ఇంపార్టెంట్. అంటే అదే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మనం ఏం షేర్ చేస్తున్నాం, ఏం షేర్ చేయట్లేదు, ఏది చూస్తున్నాం, ఏది చూడట్లేదు అనే మన బిహేవియర్ని చేసేదే డిజిటల్ ఎటికెట్ కూడా పిల్లలకి నేర్పాలి. ఏది ఎలా ఎంతవరకు లిమిటేషన్ అనేది క్లియర్గా చెప్తూ డిజిటల్ లిటరసీ ఒకటి, డిజిటల్ ఎటికెట్ ఒకటి. థర్డ్ వన్ డిజిటల్ సేఫ్టీ. డిజిటల్ సేఫ్టీ ఈ రోజుల్లో అన్నీ తీసుకెళ్లి సోషల్ మీడియాలో పెట్టేసి దాని తర్వాత జరగకూడనివన్నీ జరిగిపోతున్నాయి. అది మన పర్సనల్ డీటెయిల్స్ అవ్వచ్చు, మన క్రెడిట్ కార్డులు, లేకుంటే ఇంకేదైనా డీటెయిల్స్ మనం పెట్టేస్తున్నాం. ఆ టైంలో ఎంతవరకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి, ఎంతవరకు షేర్ చేయకూడదు అనే లిమిటేషన్ని పిల్లలకి నేర్పడమే డిజిటల్ సేఫ్టీ. ఓకే, 3 విషయాలు మాట్లాడాను. ఫస్ట్ వన్ డిజిటల్ లిటరసీ, సెకండ్ వన్ డిజిటల్ ఎటికెట్, థర్డ్ వన్ డిజిటల్ సేఫ్టీ. ఫోర్త్ వన్ చాలా 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 ఇంపార్టెంట్ ఏంటంటే డిజిటల్ రెస్పాన్సిబిలిటీ. డిజిటల్ రెస్పాన్సిబిలిటీ. డిజిటల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటంటే ఇది ఉంది, దాన్ని ఎలా వాడాలి, ఎంతవరకు వాడాలని చెప్పి నాకొక బాధ్యత కలిగి ఉండడం, అది కూడా నేర్పించాలి. ఇప్పుడు నాకు సోషల్ మీడియా ఉంది, నాకు 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. పనికి మళ్ళీ చెత్త వీడియోస్ పెట్టడానికి నాకు 5 నిమిషాలు పట్టదు. కానీ నా బాధ్యత ఏంటి, నా లిమిటేషన్స్ ఏంటి, నేను ఎంతవరకు చేయగలుగుతాను అని నేను సెట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఆర్ గెటింగ్ మై పాయింట్? సో డిజిటల్ రెస్పాన్సిబిలిటీ
ఇది కూడా పిల్లలకి, అరే నువ్వు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ యూస్ చేస్తున్నట్టు ఇంత లిమిటేషన్లో యూస్ చేయి ఇలా అని చెప్పి ప్రతి ఒక్కటి మీరు సెట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఒక్క నిమిషం సారీ. డిజిటల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఎంత బాధ్యతగా చేస్తున్నాం. నెక్స్ట్ 5th వన్, ఇది మాత్రం కొద్దిగా ఈ మధ్య మీలో ఎంతమంది, నేను అడిగేదానికి మాత్రం రాయండి, ఎస్ ఆర్ నో రాయండి. ఈ మధ్య యూట్యూబ్ కామెంట్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ కామెంట్స్ కానీ, ఫేస్బుక్ కామెంట్స్ ఓపెన్ చేస్తే ఒకవేళ ఏదో చెడ్డ వీడియో నచ్చలేదనుకుంది, దాని కింద తల్లిని తిడుతూ వాళ్ళ కుటుంబాన్ని తిడుతూ వాడకూడని పదాలు వాడుతూ బూతులు రాసే వాళ్ళని మీరు చూసారా, చూడలేదా? ఎస్ ఆర్ నో ఒకసారి మీరు. ఈ మధ్య, ఇంతకుముందు 5 ఏళ్ల క్రితం ఇక్కడ లేదండి, ఈ మధ్య 5 ఏళ్ల తర్వాత, నాకు తెలిసి కరోనా బిఫోర్ ఇంత దారుణం లేదు. అప్పుడు ఫేస్బుక్ ఉంది, అప్పుడు ఆర్కుట్ ఇలాంటివన్నీ ఉన్నాయి, కానీ అప్పుడు కూడా కామెంట్స్ ఎవరు అంత బూతులు వాడుతూ రాసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఒక వీడియో బాగలేకపోతే, ఒక వీడియో అసలు బాగున్నా బాగాలేకపోయినా దాని కింద ఒక 50 మంచి కామెంట్స్ ఉంటే ఒక 40 పనికి మాలిన విషయాలు చెప్తూ లేకుంటే ఏదో ఒక నెగిటివ్ కామెంట్స్ రాస్తున్నారని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు? సే ఎస్ ఆర్ నో. మీరు కనుక అబ్జర్వ్ చేస్తుంటే ఎస్ అని రాయండి, అబ్జర్వ్ చేస్తుంటే ఎస్ అని రాయండి. ఓకే, అబ్జర్వ్ చేస్తుంటే ఎస్ అని రాయండి. ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఈ పదం కనుక మీరు పిల్లలకి నేర్పకపోతే నెక్స్ట్ జనరేషన్ మొత్తం నాశనం అవుతుందండి. నేను ఇది జనరలైజ్ చేసి చెప్పట్లేదు, కానీ దారుణాలు చూసి చెప్తున్నాను. అసలు వాడికి వీడియోకి సంబంధం ఏముండదు. దాన్ని 5th పాయింట్ డిజిటల్ ఎంపతి అంటారు. డిజిటల్ ఎంపతి. 5th పాయింట్ ఇస్ డిజిటల్ ఎంపతి. సార్, డిజిటల్ ఎంపతి అంటే ఏంటి? అవతల వాళ్ళ సిచ్యువేషన్లో ఉండి ఆలోచించడాన్ని ఎంపతి అంటాం మామూలుగా అయితే. అవతల వాడు పడే పెయిన్ని అలాగే నేను కనుక ఫీల్ అవ్వగలిగి అలాగే ఎంపతైజ్ చేయగలిగితే దాన్ని ఎంపతి అంటాం. అవునా? వీడు ఇక్కడ కూర్చొని ఖాళీగా కూర్చొని దాని కింద ఎలా పడితే అలా రాస్తుంటాడు కదా. మొన్నెవరో ఒక పేరెంట్ వాళ్ళ అబ్బాయిని అడుగుతున్నాడు, నువ్వు ఒకవేళ ఎప్పుడైనా కామెంట్ రాయాలంటే ఒకటే గుర్తుపెట్టుకో, అదే వ్యక్తి నీ ఎదురుగా ఉంటే పోరా అని నువ్వు బూతులు వాడుతూ తిట్టగలుగుతావా? తిట్టలేవు కదా. ఏం చెప్తాడు, భయ్యా ఇలా కాదు భయ్య ఇలా చేయండి అని చెప్పి ఎలా చెప్తావో అలాగే ఇక్కడ కూడా అది రాయాలన్నాడు. డిజిటల్ ఎంపతి అంటే వాడకూడని పదాలు వాడుతూ రాయడం కాదు. ఆ వ్యక్తి కనుక నీ ఎదురుగా ఉంటే నువ్వు ఏమైతే చెప్తావో అది బూతులు వాడుతూ చెప్పం కదా. నీకు ఎంత తెలిసిన వాడైనా తెలియని వాడైనా ఊరికి వెళ్ళి ఇడియట్ అనో ఏదో వాడకూడని పదాలతో తిట్టలేం కదా. అన్నా ఇలా కాదని ఇలా చెయ్యనా, ఏంటని ఇలా చేస్తావు అని చెప్పే విధంగా డిజిటల్ ఎంపతి అంటే ఏంటి తెలుసా? నేను వాడే పదం వల్ల అవతల వాళ్ళు హర్ట్ అవుతున్నారని తెలిస్తే వాడే హక్కు మనకు లేదు. నీ మాటలతో అవతల వాళ్ళని హర్ట్ చేయకూడదు, నువ్వు రాసే కామెంట్స్తో అవతల వాళ్ళని హర్ట్ చేయకూడదు, అవతల వాళ్ళు ఎమోషనల్గా డిస్టర్బ్ అవ్వకూడదు అని చెప్పి నేర్పించేదే డిజిటల్ ఎంపతి. అది జనరేషన్ పిల్లలకి ఖచ్చితంగా నేర్పియాలి. లేకపోతే ఖాళీగా కూర్చొని అసలు వాళ్ళ వయసు ఒకటి ఉండదు, అసలు వాళ్ళకి మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా ఈ మధ్య పాపం చాలా మంది యూట్యూబ్ కామెంట్స్ కింద అయితే ఇలాగే రాస్తూ కంటెంట్ క్రియేటర్స్ అసలు బయటికి వెళ్ళి వాళ్ళు కంటెంట్ కూడా చేయడానికి భయపడే విధంగా రాస్తుంటారు. సో డిజిటల్ ఎంపతి ఖచ్చితంగా ఈ జనరేషన్ పిల్లలకి మనం నేర్పిస్తూ ఉండాలి. ఇక్కడ దాకా 5 విషయాలు మాట్లాడాం, బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ డిజిటల్ లిటరసీ, డిజిటల్ ఎటికెట్, డిజిటల్ సేఫ్టీ, డిజిటల్ రెస్పాన్సిబిలిటీ, డిజిటల్ ఎంపతి. ఓకే, ఈ 5 విషయాలు. నెక్స్ట్ 6వ పాయింట్ దాన్ని డిజిటల్ ఐడెంటిటీ అంటాం. డిజిటల్ ఐడెంటిటీ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ తెచ్చేసుకోవాలి, ఒక 50 లక్షల మంది నన్ను ఫాలో అవ్వాలి, ఒక వీడియో 1 కోటి మందికి వెళ్ళిపోవాలని చెప్పి ఐడెంటిటీ కోసం చేయడం చాలా ప్రమాదం. ఇప్పుడు పిల్లలు ఏంటి తెలుసా, 4వ క్లాస్ పిల్లాడు వచ్చి నేను స్కూల్కి వెళ్ళను, నాకు ఒక 1 lakh సబ్స్క్రైబర్స్ కావాలి, నాకు 1 కోటి మంది ఫాలో అవ్వాలని చెప్పి ఐడెంటిటీ కోసం తపన పడుతూ ఉంటారు. డిజిటల్ ఐడెంటిటీ అంటే నీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఎంతమంది పీపుల్ ఉన్నారు, ఇది మాత్రమే కాదు, నువ్వు ఎలా ప్రజెంట్ చేస్తున్నావు, నిన్ను ఎంతమంది మనస్ఫూర్తిగా ఇలా ఉండాలి అనే విధంగా నిన్ను చూసి 10 మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నీ మార్గంలో నడిచి అది సొసైటీని ఇంపాక్ట్ చేసే విధంగా ఎలా ఉంది అనే దాన్ని ఐడెంటిటీ అంటారే కానీ వాడెవడో ఫ్లైట్లో దిగాడు, వీడెవరో కారులో వెళ్ళాడు, వాడెవడో రోల్స్ రాయిస్లో దిగాడు, ఇదన్నీ ట్రాప్లో మాత్రం ఇప్పుడు పిల్లలు పడకూడదు. ఎంతమంది ఒప్పుకుంటారు? ఒప్పుకుంటే ఎస్ అని టైప్ చేయండి, ఒప్పుకుంటే ఎస్ అని టైప్ చేయండి. లేకపోతే ఏమవుతుంది తెలుసా, ఈ రాంగ్ ఐడెంటిటీలో పడితే వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఇప్పుడు సో కాల్డ్ పీపుల్ చాలా మంది సోషల్ మీడియాలోకి వచ్చి ఏది పడితే అది పోస్ట్ చేసి ఎలా పడితే అలా వెళ్ళిపోతూ ఎందుకు వెళ్తున్నారంటే రీజన్ ఇదేనండి. ఎందుకు అంటే దే ఆర్ బ్లైండ్లీ లైక్ ఎట్టైనా తెచ్చేసుకోవాలి, ఐడెంటిటీ కావాలి, ఇప్పుడు ఇది చేద్దాం అది చేద్దాం అని పనికిరాని విషయాలన్నీ చేస్తూ కేవలం ఐడెంటిటీ కోసం తాపత్రయపడుతూ ఉంటే
అది ఖచ్చితంగా ప్రమాదం. అర్థమైందా? ఇప్పటిదాకా మనం 6 విషయాలు మాట్లాడాం. 6 విషయాలు. ఒకటి క్లియర్గా చెప్తూ లాస్ట్లో నేను మళ్ళీ రిపీట్ చేస్తానండి, ఓకేనా? ఇక్కడ దాకా అర్థమైతే అండర్స్టాండ్ అండ్ టైప్ చేయండి. ఇక్కడ దాకా నిజంగా మీకు యూస్ఫుల్ అనుకుంటే యూస్ఫుల్ అయినా టైప్ చేయండి. అండర్స్టాండ్ కానీ యూస్ఫుల్ కానీ టైప్ చేయండి. అండర్స్టాండ్ కానీ యూస్ఫుల్ కానీ టైప్ చేయండి. ఓకే, అండర్స్టాండ్ కానీ యూస్ఫుల్ కానీ టైప్ చేయండి. 6 పాయింట్స్ మాట్లాడడం లాస్ట్ చెప్పి నేను కంక్లూడ్ చేస్తాను. మీకు కొన్ని టిప్స్ కూడా చెప్తాను, ఎలా చేయాలనేది కొన్ని టిప్స్ కూడా చెప్తాను. మీరు పిల్లలతో కూర్చొని ఇప్పుడు ఏం చేయాలో కూడా నేను టిప్స్ చెప్తాను. ఒకవేళ మీకు ఇక్కడ దాకా అర్థమైతే అండర్స్టాండ్ అని, లేకుంటే ఇక్కడ దాకా ఉపయోగపడుతుందంటే యూస్ఫుల్ అని టైప్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఇవి చాలా మందికి తెలియదని కాదు, ఎలా సార్ట్ డౌన్ చేయాలి, ఏ పాయింట్స్ మనం జాగ్రత్తగా తీసుకోవాలని చెప్పి ఏ స్కూల్ సిలబస్లో కూడా చెప్పరు. అందుకే మీకు ఇది క్లియర్గా నేను అర్థం విధంగా చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ లాస్ట్ పాయింట్, డిజిటల్ బ్యాలెన్స్. డిజిటల్ బ్యాలెన్స్, రియల్ లైఫ్ వేరు, డిజిటల్ లైఫ్ వేరనేది ఖచ్చితంగా అందరూ అర్థం చేసుకోవాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? చాలా మంది పిల్లలు ఈ మధ్య సోషల్ మీడియా ఫోబియా ఒకటి ఉంది. ఫోమో అని ఎందుకు వస్తుంది తెలుసా? మా ఫ్రెండ్ వాళ్ళు ప్యారిస్ వెళ్ళారు, మా ఫ్రెండ్ వాళ్ళు మంచి, వాడు చూడు ఎంత కావాలంటే అంత బైక్లు వేసుకుని తిరుగుతున్నాడు, వాడు స్టంట్లు ఏం చేస్తున్నాడు అని చెప్పి రియల్ లైఫ్ని సోషల్ మీడియా లైఫ్ని కంపేర్ చేసుకోవడం మొదలు పెడితే ఇంకెవరు జీవితంలో బతకలేరు. సో డిజిటల్ బ్యాలెన్స్ అంటే ఏంటంటే యూట్యూబ్లో కూర్చొని ఆన్లైన్లో కూర్చొని గేమ్స్ ఆడడం కాదురా, రియల్ లైఫ్లో ఆడే గేమ్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనే విధంగా పిల్లలకు ఖచ్చితంగా నేర్పించాలి. అర్థమైందా? శ్రీచరణ్ గారు మంచి పాయింట్ రాశారు. చాలా మంది అటెన్షన్ కోసమే వాళ్ళ పని చేస్తూ ఉంటారు. ఇందాక చెప్పిన పాయింట్కి మంచి ఎగ్జాంపుల్ చెప్పారు, రియల్లీ గుడ్ అండి. సో దయచేసి మీరు డిజిటల్ బ్యాలెన్స్ అంటే పిల్లలు చెప్పాల్సింది, నాన్న ఇప్పుడు వాళ్ళు ఏదో ఎదవ లవ్ రొమాన్స్ అని చెప్పి పెద్ద వీడియోలు పెట్టేసి అలా పెట్టేస్తుంటే వాళ్ళు అదే, చాలా మంది మీరు సో కాల్డ్ సెలబ్రిటీస్ కూడా చూస్తే చాలా మంది బయట ప్రొఫైల్ చూడడానికి బాగుండి వాళ్ళు ఎంత ఎఫెక్ట్ అవుతున్నారో మీకు తర్వాత రియలైజ్ అయ్యి ఉంటారు. సో ఇక్కడ పిల్లలకి నేర్పాల్సింది డిజిటల్ బ్యాలెన్స్. రియాలిటీ వేరు, డిజిటల్ వరల్డ్ వేరు అనేది ఎప్పటికప్పుడు చెప్పకపోతే వీడేమనుకుంటాడు తెలుసా? నాకు ఇంట్లో 4 వ్యక్తులు ఉండడం కాదు, సోషల్ మీడియాలో 400 మంది ఉంటేనే నాకు గ్రేట్ అని ఎంతసేపటికి సోషల్ మీడియా మీద మాత్రమే పడతారు, డిజిటల్ వరల్డ్ మీద మాత్రమే పడతారు తప్ప మన ఇంట్లో ఉండే అమ్మా నాన్న లేకుంటే నా కోసం బతికే పీపుల్ గురించి ఆలోచించారు. ఇదే ఇప్పుడు జరుగుతుంది. అందుకే డిజిటల్ బ్యాలెన్స్ మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ పాయింట్, డిజిటల్ లిటరసీ. ఎలా, ఏ ప్లాట్ఫామ్ దేనికి యూజ్ చేస్తాం, ఏ టెక్నాలజీ దేనికి యూజ్ చేస్తాం, ఏది ఎలా యూజ్ చేయాలో తెలుసుకోవడం డిజిటల్ లిటరసీ. సెకండ్, డిజిటల్ ఎటికెట్. డిజిటల్ ఎటికెట్ అంటే మామూలుగా బిహేవ్ ఎలా చేయాలి, ఏ ప్లాట్ఫామ్లో ఎలా చేయాలి, ఎక్కడున్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలని చెప్పడమే డిజిటల్ ఎటికెట్. థర్డ్ది డిజిటల్ సేఫ్టీ. ఏ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి, ఏ ఇన్ఫర్మేషన్ షేర్ చేయకూడదు, ఎంతవరకు వెళ్ళాలి, ఎంతవరకు వెళ్ళకూడదు అనేది పిల్లలకి నేర్పడమే డిజిటల్ సేఫ్టీ. ఫోర్త్ వన్, డిజిటల్ రెస్పాన్సిబిలిటీ. డిజిటల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఎంత బాధ్యతాయుతంగా మనం చేస్తున్నాం, అది ఎంతవరకు నేను దాన్ని లిమిట్ పెట్టుకొని యూజ్ చేస్తున్నాను, ఎంతవరకు క్రాస్ చేయట్లేదు అని లిమిటేషన్ సెట్ చేసుకోవడం డిజిటల్ రెస్పాన్సిబిలిటీ. ఫిఫ్త్ వన్, డిజిటల్ ఎంపతి. డిజిటల్ ఎంపతి అంటే చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అవతల వాళ్ళని నీ కామెంట్స్తో, అవతల వాళ్ళకి నీ మాటలతో హర్ట్ చేయకుండా ప్రాపర్గా కమ్యూనికేట్ చేయడమే డిజిటల్ ఎంపతి. దాని తర్వాత డిజిటల్ బ్యాలెన్స్. డిజిటల్ బ్యాలెన్స్ అంటే ఏంటంటే రియల్ వరల్డ్కి దీనికి తేడా ఏంటి? యా, సాయి గణేష్ గారు ఎస్ అండి, రియల్ నైస్. సో డిజిటల్ బ్యాలెన్స్. లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్, డిజిటల్ ఐడెంటిటీ. ఐడెంటిటీ కోసం ఎలా తాపత్రయపడుతున్నారు, ఎలా రాంగ్ స్టెప్స్ వేస్తున్నారో మీరు ఈ మధ్య చూసారు కదా. ఐడెంటిటీ కోసమే, వాడు అటెన్షన్ కోసమే వెళ్ళి ట్రైన్ వెళ్తూ ఉంటే దాంట్లో నుంచి తలకాయ బయటపెట్టి లేకుంటే అలా రీల్స్ చేయడం, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? స్టంట్స్ అన్ని ఐడెంటిటీ కోసం, అటెన్షన్ కోసం. అదొక జబ్బని వీళ్ళకి అసలు తెలిసి కూడా చావట్ల. దయచేసి ఇవన్నీ విషయాలు జాగ్రత్తగా ఉంటూ ప్రతిరోజు మీరు చేయాల్సిన పనులు కొన్ని చెప్తాను. ఏది, పిల్లల్లో ఈ డిజిటల్ సెన్స్ పెంచడానికి మీరు చేయాల్సిన పనులు ఏంటంటే ఫస్ట్ వన్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు, పిల్లలతో మాట్లాడేటప్పుడు ఈ డిజిటల్ సెన్స్ పిల్లలకి నేర్పాలనుకున్నప్పుడు ఈ ప్లాట్ఫామ్ ద్వారా నువ్వేం నేర్చుకుంటున్నావు, వెదర్ ఇట్ ఈస్ యాడింగ్ వాల్యూ ఆర్ వాట్ ఇట్ ఈస్ గివింగ్ టు యూ. ఒకసారి నువ్వు నాకు థింక్ చేసి నాకు కొన్ని పాయింట్స్ చెప్పు. ఏ ప్లాట్ఫామ్ అయినా సరే, అది స్నాప్చాట్ అయినా, ఇన్స్టాగ్రామ్ అయినా, ఏదైనా సరే, ఈ ప్లాట్ఫామ్ వల్ల వాట్ ఆర్ ద అడిషనల్ బెనిఫిట్స్ విచ్ యూ ఆర్ గెటింగ్. అది నాకు ఫన్ ఇస్తుంది, ఫన్ ఒకటే కాదు, సంథింగ్ షుడ్ బి దేర్ అనే విధంగా ఫస్ట్ మీరు అతన్ని వద్దు అని చెప్పడం కాకుండా దాంట్లో నుంచి అతన్ని మీరు ఇంట్రోస్పెక్ట్ చేసుకోవడం మొదలు పెడితే, అర్థమైందా? పబ్జీ ఫన్ కోసం ఆడుతున్నావు, ఎంతసేపటికి ఫన్ అయితే ఎలాగా, నువ్వు దాని నుంచి ఏం నేర్చుకుంటున్నావు, నాకు ఒకసారి క్లారిటీ చెప్పు అనే డిస్కషన్ ఎప్పుడైనా పెట్టినప్పుడు ఫస్ట్
ఒకరోజు కాకుంటే ఇంకో 10 రోజుల తర్వాత అయినా వాళ్ళు దాంట్లో నుంచి ఇది సంథింగ్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది, నీకు ఇది పాజిటివ్ ఇస్తుందా నెగిటివ్ ఇస్తుందా అంటే ఖచ్చితంగా ఆడే వాళ్ళందరూ నాకు పాజిటివ్ ఇస్తుందని 100 రకాలుగా చెప్తారు. కానీ మీరు అక్కడ మేక్ ఇట్ వెరీ క్లియర్, పాజిటివ్ ఎలా ఇస్తుందో ఒకసారి నాకు చెప్పు. ఇక్కడ మన ఇంట్లో ఉండే 5గురికి నువ్వు దీనివల్ల నీకు పాజిటివ్ వస్తుందని నాకు కనుక క్లియర్గా నువ్వు మన ఇంట్లో ఉండే 4 కనుక యాక్సెప్ట్ చేయగలిగితే దెన్ డెఫినెట్లీ ఫెంటాస్టిక్, ఓకే. కానీ సర్టెన్ లిమిట్ దాటిన తర్వాత ఇది నేను నెగిటివ్గా ఎఫెక్ట్ చేస్తుందంటే మాత్రం డెఫినెట్లీ నువ్వు ఇది ఆపాల్సిందే అనేది క్లియర్గా చెప్పండి, ఓకే. సెకండ్, ఫోన్ తీసుకొని రూమ్లోకి వెళ్ళిపోయి ఫోన్ తీసుకొని హాల్లో మీరందరూ ఉంటే వాడు రూమ్లోకి వెళ్ళి కూర్చొని డోర్ లాక్ చేసుకొని కూర్చొని ఉన్నాడంటే మాత్రం అది 18 ఏళ్ల తర్వాత ఏమన్నా చేశారంటే అది సెకండరీ. కానీ 18 years లోపల మాత్రం రూమ్కి తాళాలు వేసుకొని గడి పెట్టేసుకొని రూమ్లో అతను ఏం చేస్తున్నాడో తెలియకుండా ఏదో చేసుకుంటున్నాడు అని చెప్పి వదిలేశారంటే మాత్రం ఇట్స్ హై టైం టు మానిటర్. అనుమానించమని చెప్పట్లేదు, మానిటర్ చేయమని చెప్తున్నాను. 18 years లోపల పిల్లలు మాత్రం దయచేసి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ వీలైతే కోవాచ్ కోప్లే, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది సెకండ్ టెక్నిక్, కోవాచ్ కోప్లే. కోవాచ్ అంటే ఏంటంటే ఇద్దరు కలిసి చూడండి, సినిమా చూస్తారా హాల్లో కూర్చొని చూడండి, ఏదైనా ఒక రీల్స్ చూస్తారా హాల్లో కూర్చొని చూడండి అని చెప్పి, అరే ఇద్దరం కలిసి ఈరోజు ఒక వెబ్ సిరీస్ చూద్దాం ఇద్దరం కూర్చుందాం అని చెప్పి అలా ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూడండి. కోవాచ్, కోప్లే, గేమ్ ఆడదామా రా, అది నువ్వు నీకు ఇష్టమైన స్పోర్ట్ ఏదైనా చెప్పి ఆడదాం రా అని కోప్లే ఎన్విరాన్మెంట్ తీసుకురండి. కోవాచ్ ఆర్ కోప్లే ఇలా కనుక తీసుకొస్తే డెఫినెట్గా కొంతలో కొంత మీతో బాండింగ్, ఇంకోసారి ఏదైనా తప్పు జరగడానికి ఎటువంటి ఆస్కారం లేకుండా ఉంటుంది, ఓకే. హాయ్ సార్, హౌ కెన్ వీ ఎంగేజ్ కిడ్స్ ప్రాపర్లీ? లోకేష్ గారు, ఇఫ్ వీఆర్ నాట్ విత్ దెమ్ దే ఆర్ యూజింగ్ స్క్రీన్స్. అంతెందుకండి లోకేష్ గారు, అంటే మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, నేను ఒక విషయం అడుగుతాను. నేను నిన్న మెట్రో ట్రైన్లో వెళ్తున్నప్పుడు నేను మాక్సిమం నేను ఒక్కడే ఉంటే ఫోన్ మాత్రం యూజ్ చేయను, కావాలని కూర్చొని ఖాళీగా ఉంటాను. ఎందుకు తెలుసా? నా బ్రెయిన్కి వీలైనంత వరకు అబ్జర్వేషన్ లాగా ఏదైనా పని పెడతాను తప్ప కూర్చొని ఏమొస్తుందని రీల్స్ కొట్టుకుంటూ మాత్రం నేను చూడను. ఆర్ గెటింగ్ మై పాయింట్? మెట్రోలో వస్తుంటే దాదాపుగా మెట్రోలో ఉండే వాళ్ళందరూ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మీరు బస్సులో వెళ్తున్నా మెట్రోలో వెళ్తున్నా ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి. ఇంతకుముందు మనం ఎప్పుడైనా ట్రైన్లో ట్రావెల్ చేస్తుంటే విండో దగ్గర కూర్చొని ఏం జరుగుతుందని విండో నుంచి అబ్జర్వ్ చేస్తుంటారు. అసలు విండో సీట్ దొరికితే అదృష్టం అనుకునే వాళ్ళు ఆ రోజుల్లో. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఇట్స్ నాట్ అబౌట్ కిడ్స్ని ప్రాపర్గా ఎంగేజ్ చేయడం పక్కన పెట్టండి, ఫస్ట్ మనం ఖాళీగా ఉన్నప్పుడల్లా ఫోన్ తీసుకొని కూర్చుంటూ ఉంటే ఆటోమేటిక్ అది రిఫ్లెక్షన్ వాళ్ళకి వెళ్తుంది. మీరు అనొచ్చు సార్ మేము ఇద్దరం వర్కింగ్లో ఉన్నాం సార్ అంటే, దయచేసి పిల్లలకి ఏదో ఒక ప్రొడక్టివ్ వర్క్ ఇచ్చి ఉంటే ఫస్ట్ థింగ్, లేకుంటే మీరు మళ్ళీ సేమ్ అదే ప్రాబ్లం ఫేస్ చేస్తారు. దయచేసి ఒక సింపుల్ థింగ్ ఏంటంటే వీలైతే ఏదో ఒక ప్రొడక్టివ్ వర్క్ ఇవ్వండి. అది వాళ్ళకి డ్రాయింగ్, పెయింటింగ్ ఏదో ఒక వర్క్ ఇచ్చి, నాన్న నేను ఇప్పుడు ఆఫీస్ వర్క్లో ఉన్నాను, నాకు ఒక 1 hour టైం పడుతుంది, ఈ టైంలో నేను ఈ వర్క్ చేసిన తర్వాత నీకు వస్తానని చెప్పి వాళ్ళని ప్రొడక్టివ్గా ఎంగేజ్ చేయాలి. అలా కాకుండా వదిలేస్తే పెద్దవాళ్లే మొబైల్కి ఎక్కువ డిపెండెన్సీ అయిపోయినప్పుడు పిల్లలు ఎందుకు కారండి, వాళ్ళకి బోర్ ఎక్కువ కొడుతుంది కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్గా దీనికి వెళ్ళిపోతారు. సో వాళ్ళని పంపించడానికి పైనుంచి మంత్రాలు లేకుంటే ఏదో శక్తులు ఏమి లేవు. హానెస్ట్గా చెప్పాలంటే ఎయిదర్ మనమైనా వాళ్ళతో కూర్చోవాలి, లేదా వాళ్ళకి ఏదైనా ప్రొడక్టివ్ వర్క్ ఇచ్చి కొంతవరకు ఎంగేజ్ చేసి మీ ఇద్దరు వర్కింగ్లో ఒకరు కొద్దిసేపు వర్క్ చేస్తూ ఇంకోరు వాళ్ళతో టైం స్పెండ్ చేయడం తప్ప. ఇప్పుడు నేను మీతో ఇక్కడ లైవ్ చేస్తున్నాను, కింద మా మిస్సెస్ మా పిల్లలిద్దరిని చూసుకుంటుంది, మళ్ళీ నేను కొద్దిసేపు వెళ్ళిన తర్వాత తను వంట చేసుకునేటప్పుడు నేను పిల్లల్ని చూసుకుంటూ ఉంటాను. సాయి సతీష్ గారు, నా బ్రదర్ వచ్చాడు మాలాంటి సింగిల్ గాలకు. సాయి సతీష్ బ్రో, నువ్వు లెజెండ్ బ్రో. నువ్వు ఆల్రెడీ ఈ టెక్నాలజీ ద్వారా ఎంతో మంది విద్యార్థుల్ని, నేను మామూలుగా ఇంటర్ లోపల పిల్లల్ని నేను ట్రైన్ చేస్తుంటే బీటెక్ తర్వాత ఉండే పిల్లలకి టెక్నాలజీ పరంగా ఇండియన్ సర్వర్స్ అనే ప్లాట్ఫామ్ ద్వారా కొన్ని లక్షల మంది పిల్లలకి అద్భుతమైన చెప్పాలంటే పాత్ క్రియేట్ చేస్తున్న వ్యక్తి సాయి సతీష్ గారు. మీరందరూ ఆయన్ని కూడా ఫాలో అవ్వచ్చు. చాలా అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కాదు, టెక్నాలజీని ఎంత బాగా వాడాలో చెప్పే వ్యక్తి ఎవరంటే సాయి సతీష్ గారు. బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. సో దయచేసి నిన్న మెట్రో వెళ్తున్నప్పుడు అందుకే అందరూ మొబైల్స్ వాడుతూ ఉంటే అరే అసలు బ్రెయిన్కి 5 నిమిషాలు కూడా టైం ఇవ్వకుండా మీరు అలాగే వదిలేస్తే మనమే ఇంతుంటే చిన్నపిల్లలు ఇంకెందుకు వెళ్ళరండి, స్క్రీన్స్కి ఎందుకు వెళ్ళరు? స్క్రీన్స్ వద్దు అని చెప్పడం కాదు, దానికి ఆల్టర్నేట్ సోర్స్ ఏంటి అది తీసుకురావడానికి ఇదంతా చెప్తున్నాను. ఓకే, సో ఒక్క సెకండ్. ఎస్ నమిల గారు థ్యాంక్ యూ, చంద్రశేఖర్ గారు థ్యాంక్ యూ అండి. యా సుభాష్ గారు
సార్ వెరీ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో దిస్ ఈస్ వాట్ కోప్లే అలాగే కోవాచ్ ఇలాంటి కొన్ని టిప్స్ ద్వారా మీరు ఆచరిస్తారని దయచేసి ఈరోజు చెప్పిన 7 పాయింట్స్ ఒక్కసారి ఎవరైనా మధ్యలో జాయిన్ ఉంటే లైవ్ మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఒక్కసారి చూడండి. మీకు ఇది కనుక నచ్చి ఇన్ఫర్మేషన్ వ్యాలిడ్ యూస్ఫుల్ అనుకుంటే దయచేసి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కానీ అన్నింటిలో షేర్ చేయండి. కనీసం ఒక్క పేరెంట్కైనా ఈ 7 డిజిటల్ సెన్సెస్ అర్థమైందా? మనకి దీంట్లో కూడా సెన్సెస్ ఉంటాయి కదా, ఎలా వాట్ ఇస్ లైక్ కామన్ సెన్స్ తో కలిపితే 6 సెన్సెస్ చెప్తారు. 7 సెన్స్ ఉండాలని చెప్పి సినిమా కూడా వచ్చింది. ఇప్పుడు నేను అలాంటి 7 సెన్సెస్ మీకు చెప్పాను. ఫస్ట్ది డిజిటల్ లిటరసీ, డిజిటల్ సేఫ్టీ, డిజిటల్ రెస్పాన్సిబిలిటీ, డిజిటల్ ఎటికెట్, అలాగే డిజిటల్ ఎంపతి, నెక్స్ట్ డిజిటల్ ఐడెంటిటీ, లాస్ట్ డిజిటల్ బ్యాలెన్స్. ఇవన్నీ చేసుకుంటూ జాయినింగ్ ఇయర్ పేరెంట్షాల్లో జాయిన్ అవ్వండి. నేను రోజు 10 నిమిషాలు ఇస్తూనే ఉంటాను. రోజుకు 10 నిమిషాలు పిల్లలతో ఎలా ఎంగేజ్ చేయాలో యాక్టివిటీ కూడా రోజు 10 నిమిషాలు నేను ఇస్తున్నాను. పేరెంట్షాల August 15th స్టార్ట్ అవబోతుంది. దయచేసి ఎవరైనా రిజిస్టర్ చేసుకోవాలంటే ఇలా పిల్లల్ని ఈ డిజిటల్ సెన్స్ అనే టాపిక్ అక్కడ నా సైకాలజిస్ట్ టీం పిల్లలకి నేర్పిస్తారు, అటు పేరెంట్స్ కి నేర్పిస్తారు. ఏ వయసుకు తగ్గట్టుగా ఎలా ఉండాలో ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన టాపిక్ ఇది జస్ట్ ½ అన్ అవర్ మాత్రమే. ఇదే మీకు 8 months లో ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క ఏజ్ కి తగ్గట్టుగా అవన్నీ మేము నేర్పిస్తాం. పేరెంట్స్ ని ఎడ్యుకేట్ చేస్తాను, పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తాను. ఇక్కడ మార్పు ఇద్దరిలో రావాలి, కానీ నేను ఎక్కువ ఫోకస్ పేరెంట్స్ ని చేస్తూ పిల్లల్ని కూడా ట్రైన్ చేస్తూ నేను తీసుకెళ్తున్నాను. సో దయచేసి ఎవరన్నా పేరెంట్స్ చాలా ఇన్ఫర్మేషన్ కావాలంటే సింపుల్ గా 7993021547 ఈ నంబర్ కి మీరు కాల్ చేయొచ్చు. పేరెంట్స్ చాలా August 15th స్టార్ట్ అవుతుంది. ఎవరైనా రిజిస్టర్ చేసుకోవాలంటే మాత్రం దయచేసి మళ్ళీ చెప్తున్నాను, ఊరికే ఏముందిలే, ఇంతకుముందు చాలా మంది వచ్చి తెలియని వాళ్ళు యూట్యూబ్ లో కూర్చొని టైం పాస్ చేసే వాళ్ళందరూ ఏం వస్తుంది తెలుసా, మేము పెరగలేదా, ఇప్పుడు పేరెంటింగ్ అవసరం అంటారు. అలా అనే వాళ్ళందరికీ నేను ఒకే విషయం చెప్తా. ఒక్కసారి నా కౌన్సిలింగ్ సెంటర్కి వచ్చి కూర్చొని ఒక్క రోజు కూర్చొని ఉండండి. ఒక 10 కేసులు మీరు అబ్జర్వ్ చేస్తే అరే బాబు ఇన్ని దారుణాలు జరుగుతున్నాయని ఇది ఎవరికి తెలుస్తుంది తెలుసా? రోజు కౌన్సిలింగ్ సెంటర్లో కూర్చునే సైకాలజిస్టులకు మాత్రం ఆ బాధ తెలుస్తుంది. ఎవరైతే రోజు పేరెంట్స్ పిల్లలతో ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. దయచేసి ఈ ప్రాబ్లం భవిష్యత్తులో మీ ఇంట్లో రాకుండా ఉండడానికి నేను ఇలాంటి వీడియోస్ ద్వారా, ఇటువంటి పేరెంట్షాల ద్వారా మీ ముందుకు వస్తున్నాను. దయచేసి పేరెంట్షాల ద్వారా LKG నుంచి grade 9 దాకా మీ పిల్లలు చదువుతుంటే వాళ్ళందరి కోసమే పేరెంట్షాల 8 నెలల పాటు ఇటు పిల్లల్ని పేరెంట్స్ని ఇద్దరిని ట్రైన్ చేస్తూ సరైన మార్గంలో చదువుతో పాటు అన్ని విలువలు నేర్పేయడానికి నేను తీసుకొస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పింది ఒక్కటే, దీంట్లో మళ్ళీ ఫైనాన్షియల్ లిటరసీ ఉంటుంది. మీలో ఎంతమంది మీ పిల్లలకి ఫైనాన్షియల్ లిటరసీ నేర్పిస్తున్నారు? ఫైనాన్షియల్ లిటరసీ అడగంగానే తీసుకెళ్లి టాయ్స్ కొనిచ్చేయడం, అడగంగానే అన్ని కొనివ్వడం కాదు. ఏది కొనివ్వాలి, ఏది కొనివ్వకూడదు, కొనివ్వాలంటే దాని కండిషన్స్ ఏంటి, ఇలా పెట్టుకొని కరెక్ట్గా చేస్తే రేపటి రోజున వాడికి డబ్బు విలువ తెలుస్తుంది. లేదు సార్ నేను సంపాదించేదంతా పిల్లల కోసం అంటే ఇంకా మీ ఇష్టం, హ్యాపీగా మీరు ఎన్ని కావాలంటే అన్ని తీసుకొని వెళ్ళండి. ఓకే, సో దయచేసి టాంట్రమ్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా నేను రెగ్యులర్గా మా దాంట్లో ఉంటుందండి. సెల్ నెంబర్ ఇన్ చాట్ ప్లీజ్. ఒక్కసారి నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతానండి. సెల్ నెంబర్ నేను చాట్లో పెడతాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. దయచేసి ఎవరైనా రిజిస్టర్ చేసుకోవాలంటే మళ్ళీ అవకాశం రాదు, ముందే చెప్తున్నాను. 7993021547 7993021547. నేను దీన్ని పిన్ కూడా చేశానండి, అలాగే డిస్క్రిప్షన్లో పెడతాను. దయచేసి ఎవరికైనా నెంబర్ కావాలంటే మాత్రం పేరెంట్షాల August 15 నుంచి ఏప్రిల్ వరకు ప్రతిరోజు 10 నిమిషాల పాటు నేను ఒక యాక్టివిటీ ఇస్తాను. అదొక స్టోరీ అవ్వచ్చు, ఏదైనా సరే మీ పిల్లలతో మీరు ఎంగేజ్ చేయడానికి. ఇప్పుడు లోకేష్ గారు అడిగారు, సార్ పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేయాలి? ఆ ఎంగేజ్ చేయడానికి నేను ఒక యాక్టివిటీ లాంటిదో ఒక స్టోరీ లాంటిది ఇస్తాను. దాని ద్వారా మీరు పిల్లల్ని ఎంగేజ్ చేయొచ్చు. డెఫినెట్గా దీనివల్ల ఒక్కొక్క టాపిక్ అటు పేరెంట్ని పిల్లల్ని ఇద్దరిని ఎడ్యుకేట్ చేస్తూ రైట్ డైరెక్షన్లో తీసుకెళ్ళడానికి ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి సిస్టమ్ ఇప్పుడు దాకా ఎక్కడా లేదు. లాస్ట్ టైం నా సూపర్ స్కూల్ ని దాన్ని ఇప్పుడు డిఫరెంట్ రెవల్యూషన్ లో తీసుకొని వస్తూ పేరెంట్స్ అలాగే తీసుకొస్తున్నాను. దయచేసి ఎట్టి పరిస్థితిలో మిస్ అవ్వద్దు. శ్రీచరణ్ గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ లైవ్. మళ్ళీ నేను ఇంకొక టాపిక్ తో మీ ముందుకు వస్తాను. నెక్స్ట్ ఏ టాపిక్ కావాలో కూడా, మీకు ఏ టాపిక్ కావాలో కూడా కింద చాట్ బాక్స్ రాయండి. నేను ఆ టాపిక్ మీద మీకు లైవ్ చేస్తానండి. మీకు ఏ టాపిక్ కావాలో, అది ఫైనాన్షియల్ లిటరసీ కానీ సైకాలజీకి సంబంధించి పిల్లలకి సంబంధించి ఏ టాపిక్ అని చెప్పండి. నేను మీతో లైవ్ లోకి వచ్చి ఆ టాపిక్ గురించి డిస్కస్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్.